మకర రాశి వారికి ఆగస్టు 21 శ్రావణ శుక్రవారం రోజున కర్మచక్రంలో కొత్త మార్పు, ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మహా అద్భుతం. అసలు మకర రాశి వారికి ఆగస్టు 21 శ్రావణ శుక్రవారం రోజున కర్మచక్రంలో ఏ కొత్త మార్పు జరగబోతుంది, ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మహా అద్భుతం ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. అయితే మకర రాశి వారు మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా ఆగస్టు 21వ తేదీ శ్రావణ శుక్రవారం రోజున మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు సూచించే సమయంగా అయితే జ్యోతిష విశ్లేషణలు భావిస్తున్నారు. అయితే ఎన్నో రోజులుగా మీరు ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉండవచ్చు. అయితే ఒక పని పూర్తి అవ్వాలని ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఆగిపోయిన డబ్బు చేతికి రావాలని ఆశిస్తూ ఉండవచ్చు. కుటుంబంలో ప్రశాంతత రావాలని కోరుకుంటూ ఉండవచ్చు. లేదా నా జీవితంలో అసలు ఎప్పుడు మార్పులు వస్తుంది అని మీ మనస్సులో ఎన్నోసార్లు అనుకుని ఉండవచ్చు. అలాంటి మకర రాశి వారికి ఈ శ్రావణ శుక్రవారం ఒక కొత్త ఆలోచన, కొత్త అవకాశం, కొత్త పరిచయం లేదా కొత్త నిర్ణయం ద్వారా మీకు సంకేతాలు ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, కర్మచక్రం అంటే మన జీవితంలోకి జరుగుతున్న ప్రతి విషయానికి వెంటనే ఫలితం రావడం కాదు. సరైన సమయంలో వచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం ముందుకు తిరిగి రావడం అనేది గుర్తుంచుకోండి. అందుకనే ఈ వీడియోని చివరి వరకు అయితే వినండి. ఎందుకు అంటే ఈ వీడియోలో ఆగస్టు 21 మకర రాశి వారికి గమనించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఒక్కొక్కటిగా అయితే చెప్పబోతున్నాము అనే చెప్పుకోవచ్చు. అయితే మొదటి సంకేతం, చాలా కాలంగా ఆగిపోయిన విషయాలు కదలటం. అయితే మకర రాశి వారికి మీ జీవితంలో చాలా కాలంగా ఒక విషయం పెండింగ్లో ఉందా? అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి విషయం కావచ్చు, కుటుంబ సమస్య కూడా కావచ్చు, లేదా ఒక వ్యక్తితో ఉన్న సంబంధం కావచ్చు. అయితే మీకు ఎంత ప్రయత్నించినా అది ముందుకు కదలడం లేదని అనిపించి ఉండవచ్చు. కానీ ఆగస్టు 21వ తేదీ శుక్రవారం చుట్టూల ఒక చిన్న పరిచయం మీలో మరలా ఆశలను అయితే కదిలించవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, ఎవరైనా మీతో మాట్లాడడానికి ముందుకు రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం మీకు అందవచ్చు. అది పెద్ద సంఘటనగా కనిపించకపోయినా తర్వాత రోజుల్లో అదే మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి మొదటి మెట్టుగా మారవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అందుకనే చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. రెండవ సంకేతం, ఒక వ్యక్తి ద్వారా మార్పు. అయితే మకర రాశి వారు మీలో ఒక ముఖ్యమైన అంశం వ్యక్తుల సంబంధాలు. అయితే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మార్పు మనం చేసే ప్రయత్నాల వల్ల కాకుండా ఒక వ్యక్తి ద్వారా కూడా వస్తాయని అయితే గుర్తుంచుకోండి. అయితే ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, పాత పరిచయం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి కూడా కావచ్చు. ఆగస్టు 21 చుట్టూ అలాంటి ఒక వ్యక్తి నుంచి వచ్చే మాటలను జాగ్రత్తగా అయితే వినండి. ఎందుకు అంటే ఒక సాధారణమైన మాట, ఒక చిన్న సలహా, ఒక చిన్న అవకాశం మీరు చాలా కాలంగా వెతుకుతున్న మార్గాన్ని చూపించవచ్చు. అందుకనే ఈ సమయంలో నాకు అన్నీ తెలుసు అనే భావంతో కాకుండా ఇంకొందరి మాటల్లో నాకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచనతో అయితే ఉండండి. అయితే మూడవ సంకేతం, డబ్బు విషయంలో కొత్త దారి. అయితే మకర రాశి వారికి ఆర్థిక విషయంలో చాలా ముఖ్యమైనవి అనే చెప్పుకోవాలి. అయితే ఎందుకు అంటే మీరు సంపాదించిన ప్రతి రూపాయిని విలువగా చూసే స్వభావం కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవటం, ఒక పని ద్వారా రావాల్సిన డబ్బు ఆలస్యం కావటం, అనుకోని ఖర్చులు రావటం, అలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఈ సమయంలో ఆగస్టు 21 శ్రావణ శుక్రవారం రోజు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, అవకాశం కనిపిస్తే వెంటనే పెద్ద నిర్ణయం తీసుకోవడం కంటే ముందుగా పరిశీలించటం మంచిదిగా అయితే గుర్తుంచుకోండి. ఎవరైనా మీకు పెట్టుబడి గురించి చెప్పినా, కొత్త వ్యాపారాల గురించి చెప్పినా, ఉద్యోగంలో మార్పు గురించి చెప్పినా ముందుగా పూర్తిగా తెలుసుకోవడం మంచిది. అయితే జ్యోతిష విశేషం అంటే మీకు ధైర్యాన్ని ఇవ్వడం అని అయితే గుర్తుంచుకోండి. కానీ ఆర్థిక నిర్ణయాల్లో వివేకం అయితే తప్పనిసరిగా అయితే ఉండాల్సిందిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే నాలుగవ సంకేతం, ఇంటి వాతావరణం
వాతావరణంలో మారడం. అయితే మకర రాశి వారికి ఇంటి వాతావరణంలో ఇంటి విషయాల్లో కూడా ఒక మార్పు అయితే కనిపించవచ్చు అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు చిన్న చిన్న విషయాలకు ఇంటిలో గొడవలు వస్తున్నాయా? ఎవరితోనైనా మాటలు తగ్గిపోయి ఉంటే, లేదా కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల మీరు మానసికంగా బాధపడుతూ ఉంటే ఈ సమయంలో పరిస్థితి కొంత సరిదిద్దుకునే అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే కొన్నిసార్లు సమస్యకు పరిష్కారం పెద్దల మాటల్లో ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక చిన్న క్షమాపణలో ఉంటుంది, ఒక చిన్న ప్రేమపూర్వకమైన మాటలో ఉంటుంది. ఒక అడుగు మీరు వేస్తే మరొక అడుగు ఎదుటవారు కూడా వేయవచ్చు. అందుకనే ఈ శుక్రవారం కోపం కంటే ప్రశాంతతను ఎంచుకోండి. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మహా అద్భుతం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు అందరూ తెలుసుకోవాల్సిన అసలు విషయం ఇదే. అయితే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మహా అద్భుతం అంటే ఏమిటి అంటే, ప్రతి మకర రాశి వారికి ఒక సంఘటన జరుగుతుంది అని చెప్పడం సరైనది కాదు. కానీ మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక కోరిక, ఒక లక్ష్యం, ఒక సంబంధం లేదా ఒక అవకాశం మరలా కదలడం అనే భావనే ఈ వీడియోలో ప్రధాన సంకేతంగా అయితే తెలుసుకోవచ్చు. అయితే మీరు సంవత్సరాలుగా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? మీకు నచ్చిన వాటిని కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నారా? వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారా? పాత సంబంధాల గురించి ఒక స్పష్టత కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారా? కుటుంబ సమస్యలకు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ సమయంలో మీ దృష్టి గతంపై కాకుండా ముందుకు వచ్చే అవకాశాలపై అయితే ఉండాలని అయితే గుర్తుంచుకోండి. ఎందుకు అంటే కర్మచక్రంలో మార్పు వచ్చినప్పుడు మొదట మనస్సుకు కనిపించేది ఫలితం కాదు, సంకేతాలు. ఆ సంకేతాలను గుర్తించే తెలివి మనకి ఉండాలి. అయితే శ్రావణ శుక్రవార ప్రత్యేకత. అయితే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలను హిందువుల సాంప్రదాయాల్లో లక్ష్మీదేవిని ఆరాధించడానికి ప్రత్యేకంగా అయితే భావిస్తారు అనే చెప్పుకోవాలి. అందుకనే ఈ రోజులను చాలామంది భక్తితో లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే మకర రాశి వారు ఈ రోజులను మీకు సాధ్యమైనంత వరకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఉదయాన్నే లేదా సాయంత్రం దీపం వెలిగించవచ్చు. లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించవచ్చు. మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి కూడా శాంతి, ఆరోగ్యం, సంతోషం కలగాలని ప్రార్థించండి. భక్తి అంటే భయంతో చేసే పని కాదు. భక్తి అంటే మనస్సుకు ధైర్యాన్ని ఇచ్చే విశ్వం అని అయితే గుర్తుంచుకోండి. అయితే మకర రాశి వారికి ఈ 3 తప్పులు మాత్రం చేయకండి. మొదటి తప్పు, అతి కోపం. ఎవరితో అయినా మీతో తప్పుగా మాట్లాడిన వెంటనే అయితే స్పందించకండి. కొన్ని మాటలు తిరిగి తీసుకోలేము. రెండవ తప్పు, అనవసరమైన ఖర్చులు. శుభ సమయం అని భావించి పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మూడవ తప్పు, గతాన్ని పట్టుకొని కూర్చోవటం. అయితే గతంలో ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారు, గతంలో మీకు ఒక అవకాశం రాలేదు, గతంలో మీకు ఒక పని విఫలమయ్యింది. అది నిజమే, కానీ గతం మీ భవిష్యత్తుకు శాశ్వతమైన తీర్పు కాదని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మకర రాశి వారికి ఆగస్టు 21 శ్రావణ శుక్రవారం రోజున కర్మచక్రంలో ఏ కొత్త మలుపు రాబోతుంది, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మహా అద్భుతం ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.